ఐసీసీ డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో 77వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారని మండిపాటు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ని బెయిల్పై బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏమిటో జగన్ చెప్పాలి. టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ డిమాండ్. విజయవాడ జోజీనగర్ 42 ఫ్లాట్ల కూల్చివేత బాధితులకు వైసీపీ అండగా ఉంటుందన్న జగన్. వచ్చే వారం తానే స్వయంగా వచ్చి కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా. విశాఖ టీడీపీ కార్యాలయంలో 77వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బార్లో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. రాజధాని అమరావతికి శాశ్వత హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో కానీ లేదా వచ్చే సమావేశాల్లో కానీ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. రాజధాని 2014 నుంచి గుర్తించాలా లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే దానిపై ఉన్న సాంకేతిక కారణాల వల్లే బిల్లు ఆలస్యమవుతుందని పెమ్మసాని వివరించారు. ఈ ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అమరావతి బిల్లుపై వైసీపీ అధినేత జగన్ విషం కక్కుతున్నారని, ఆయనను శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి సాక్షి మీడియాలో అమరావతి బిల్లు మీద ఒక రకమైనటువంటి విషం గక్కారు. ఏదైనా వ్యవస్థలో ఒకదాన్ని నిర్మించాలంటే విపరీతమైనటువంటి కృషి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో ప్రజావేదికని కూల్చిపారేశారు. 34,000 మంది రైతులు ఇచ్చినటువంటి భూములని ఉపయోగించుకోవడం చేతగాక 5 సంవత్సరాలు భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేశారు. ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారంటారు. అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు. అమరావతి బిల్ అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారి మంది మార్బల ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అయితే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు. ఈ రోజున అమరావతిలో మీరు చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది. మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి 16 నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి శంకుస్థాపన చేశారు. దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్. 3,000 కోట్ల రూపాయల సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా అన్ని PIB క్లియరెన్స్ కూడా చేసి ఈ రోజున క్యాబినెట్కి వెళ్ళేటువంటి పొజిషన్కి తీసుకొచ్చాం. ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హడ్కోని తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేశాం. అది నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తా ఉంది. నిన్న CAG బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చారు. మా డిపార్ట్మెంట్లో పోస్టల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించాం. కేంద్రీయ విద్యాలయాలు వస్తూ ఉన్నాయి. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కనెక్టివిటీ అంటే రైల్వే లేన్ గురించి కానీ 2,500 కోట్ల రూపాయలు రైల్వే లేన్ శాంక్షన్ చేశారు. మనం ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డుకి స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయాల్సిన అన్నీ కూడా క్లియర్ చేసి ఈ రోజున రోడ్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా వెస్ట్రన్ బైపాస్ కనెక్టివిటీ అంతా కూడా
వచ్చింది. ఒక చిన్న ప్యాచ్ ఉంది, అది కూడా వర్కౌట్ అవుతా ఉంది. దాదాపు కొన్ని వేల మంది వర్కర్స్, కాంట్రాక్టర్స్ ఈ రోజున డే అండ్ నైట్ వర్క్ చేసి అమరావతిని నిర్మిస్తూ ఉన్నారు. నేను అందరికీ గుంటూరు ప్రాంత ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్నా, నిర్మించాలన్నా ఎంతో ఎన్నో కఠోరమైన శ్రమ చేస్తే, ఎంతో మంది వ్యక్తులు కలిస్తే కానీ ఇది అవ్వదు. ఉదాహరణకి మా పార్లమెంట్లో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికే మా స్టాఫ్ ఇప్పటికీ 30 సార్లు డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళటం కానీ కోఆర్డినేషన్ కానీ చేసుకున్నారు. నేను 5 సార్లు మినిస్టర్ల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఈ విధంగా ఒక చిన్న హాస్పిటల్కి అంత వర్క్ ఉంటే, ఒక మహానగరాన్ని నిర్మించాలంటే, ఈ సంస్థలన్నీ తీసుకురావాలంటే స్టేటు సెంట్రల్లో ఎంత కోఆర్డినేషన్ అవసరమో, ఎంతమంది వర్క్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నిటినీ చెయ్యటం చేతగాకే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా 5 సంవత్సరాల కాలాన్ని గడిపేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అమాయకులు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇస్తే ఓట్లేస్తారు, డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది. కాబట్టి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం వరల్డ్ బ్యాంకుకు లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని, ఈ బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ చేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మీకోసం నిరంతరం ఎంత కష్టపడాలో అంత కష్టపడి అమరావతిని ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్ ఆంధ్ర గోండారాజ్ మాత్రమే కాదు, మాఫియా డాన్ కూడా అని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బోరుగడ్డ అనిల్ రాష్ట్రం కోసమో దేశం కోసమో పనిచేసిన వ్యక్తి కాదని, కేవలం ఓ రౌడీ షీటర్ అని, అలాంటి వ్యక్తిని బెయిల్పై జగన్ బయటకు ఎందుకు తీసుకొచ్చి అంత ప్రేమ చూపడంలో మర్మం ఏమిటో చెప్పాలని అన్నారు. తల్లి చెల్లి అని తేడా లేకుండా బూతులు మాట్లాడే వ్యక్తిని బెయిల్పై బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏమిటో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఘనకార్యాన్ని మేము ముందుకు తీసుకొద్దామని ఈ మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి. ఇక సూటిగా సుత్తి లేకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదామండి. మీకు వీడియో చూపిస్తాను. అతను జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన మేలేంటి, తనకి ఎంత గొప్పగా సహాయం చేశాడనేది టెస్టిమోనీ ఇవ్వడానికి మన ముందుకి బోరుగడ్డ అనిల్ అనే ఒక వైసీపీ కార్యకర్త, నాయకుడు అని నాకు తెలీదు. అతను ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే హాట్ టాపిక్ అయిందండి. జగన్మోహన్ రెడ్డి అతనికి ఏం చేశాడో అతను మాట్లాడతాడు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి, నా వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు. అయితే అంత గొప్పగా ఈయన బయట తీసుకురావడానికి ఈ రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడిన మహావీరుడైతే కాదు అతను. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు. అయితే మరి ఇలాంటి వాడిని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా ఎంత కేర్ చూపించి వాడిని బయట తీసుకురావడానికి గల కారణం, ఇంతకీ ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చేసే పని ఏంటి, అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు, ఒకసారి అతను చేసే పని ఏంటి, ఇంకా అతను మాట్లాడిన మాటలు కుప్పలుగా ఉన్నాయి, దాచాం. ఇలాంటి వాడిని అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంని పెట్టి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే వీడు మాట్లాడిన మాటల వీడియోలు మీ ఇంట్లో ఉన్న మహిళలకు వేసి చూపించే దమ్ము మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని మీరు సాక్షాత్తు మీ లీగల్ టీంను ఉపయోగించి ఇలాంటి క్రిమినల్ గాడిని, ఇలాంటి రౌడీ గాళ్ళని మీరు ఎందుకు బయటికి తీసుకొచ్చి ప్రజల్లోకి జనజీవన శ్రవంతుల్లోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు, ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. అందుకే మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని స్టార్టింగే నేను ఈ రాష్ట్రానికి ఒక గోండారాజుగా, ఈ రాష్ట్రానికి ఒక మాఫియా డాన్గా అందుకే అభివర్ణించాను. ఆ వీడియోలు ఒకసారి మీ ఇంట్లో ఉన్న మహిళలకు చూపించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి అర్జెంట్ వచ్చేసిందని అతన్ని ఇమీడియట్గా మీరు బయట తీసుకురావాల్సి వచ్చింది. అతను ఈ రోజున ఇప్పుడు ఇది బయటపడిన వెంటనే ఓ 4-5 వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదంటున్నారు. ఎవరికి సంబంధం లేదు?
ఆడు వైసీపీ కార్యకర్త కాదా? వైసీపీ నాయకులను కలవలేదా? కొడాల నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆడు ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే, అది చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా? ఎవడండి మీ అబద్ధాలు నమ్మేది? సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. రౌడీల్ని గోండాలని మీరు ఎంకరేజ్ చేస్తారు. రౌడీలకి గోండాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజ్ గాళ్ళని మీరు పోషిస్తూ, వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తూ పైకి మీ డ్రామాలో ఆడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఆవిడ కొడాలని ఏ పార్టీ చెప్పండి? అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండారాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండాగాళ్ళనే కాదు పోలీసులను కూడా అతను రౌడీజానికి ఉపయోగించుకుంటాడంటానికి ఇంతకన్నా ఆధారం ఏమైనా కావాలా? ఆ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుణ్ణి, నాకు అతనే నన్ను పిలిపించాడు అని చెప్తూనే మేము పోలీసులు ఏకమయ్యాం. 2019 నుంచి 24 దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమయ్యి మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్గా టెస్ట్ మోన్ ఇస్తూ ఉంటే, ప్రజలందరి ముందు మాట్లాడుతూ ఉంటే ఆడు మావోడు కదని చెప్పి ఆడుతున్న మీ డ్రామాలు నమ్మేది ఎవడో? విజయవాడ జోజీనగర్ 42 ఫ్లాట్ల కూల్చివేత బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని, వచ్చే వారం తానే స్వయంగా వచ్చి కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో 42 ఫ్లాట్లకు సంబంధించి కూల్చివేత బాధితులు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధికార టీడీపీ జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరు మున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని జగన్ వేడుకోగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. చాలా కఠోరంగా ఇంట్లోంచి సామాను కూడా తీసుకోనీయకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే చెట్లు కింద ఉన్న పరిస్థితి, గూడు లేక, కొంతమంది కట్నాల కింద పిల్లలకి ఇచ్చిన ప్రాపర్టీ కావచ్చు, వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉండగా వీళ్ళు ఎక్కని గుమ్మం లేదు. ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారిని కలిశారు, లోకేష్ని కలిశారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి జనసేనలో వినతిచ్చారు. అదేవిధంగా లోకల్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వీళ్ళ గురించి స్పందించిన పరిస్థితి లేదు. ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళు అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా వీళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే స్థానికంగా ఎంపీ గారు మరి విజయవాడ ఉత్సవాలు చూడడానికి అయితే వాళ్ళకి ఖాళీ ఉంటుంది, కానీ ఇటువంటి పేదవారికి నిలువు నీడ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం అక్కడికి వెళ్ళి ఓదార్చడం కానీ, వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాదాపు సగం వరకు నివాసాలు ఉన్నారు, వాళ్ళందరికీ మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయి, పన్నులు కట్టారు. అయినా కానీ వాళ్ళు నష్టపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఓదార్పు, ఈ విధంగా మీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కదా, పోనీ ఏ విధంగా మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన ఒక భావన కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం. అందుకనే ఈరోజు అనేక సార్లు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు అవినాష్ గారు కావచ్చు, మిగతా మా మల్లాది విష్ణు గారు కావచ్చు, కార్పొరేషన్ లో కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం కోసం నిలదీస్తే టీడీపీ వాళ్ళు మా కార్పొరేట్ల మీద తిరగబడే పరిస్థితి నన్ను చూసాం. మనం ఎందుకు పేదవారంటే అంత కక్ష ఎందుకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇంకెవరు కూడా గత్యంతరంలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీరందరూ కోరిక మేరకు వరకు ఆయన్ని తీసుకురావడం జరిగింది. చాలా బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు, ఉన్న ఇళ్లను కూల్చేస్తాం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఆయన వారు ఆవేదన వ్యక్తం చేయడం. తప్పకుండా వారికి కావలసిన న్యాయం సపోర్ట్ అడిగారు వాళ్ళు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేస్తాము, ఏ విధంగా మీకు సహాయం చేయగలుగుతాం ఆ విధంగా అన్ని విధాలా కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. మీ చర్చిని సమాజ్ చేస్తాను, మీ దేవుని సమాజ్ చేస్తాను, నిన్ను కూడా సమాజ్ చేస్తానని సురకా శ్రీనివాసరావు గారు మాట్లాడారండి. అలాగా ఒక గంట టైంలో మాది కోర్టులో సుప్రీం కోర్టులో మాది స్టే వస్తుంది, ఆగని 2 గంటలని మా తమ్ముడు కాళ్ళు కూడా పట్టుకున్నాడు సార్. కాళ్ళు పట్టుకున్న
భయంకరమైన బూతులు మాట్లాడి వాళ్ళు సిగరెట్లు తాగి ఆ సిగరెట్ల పొగ మా మీద మా మొహాల్లో వదిలి మేము 16 మంది లాయర్లు కూర్చొని ఇలా రాసాము, ఎవ్వరు ఏం చేయలేరు, దీన్ని నీ దిక్కున్నోడికి చెప్పుకో అని ఇంకా బూతులు మాట్లాడారు సార్ వాళ్ళు. మాకు న్యాయం జరగాలని అధికారంలో ఉన్న నాయకుల దగ్గర కూడా వెళ్ళాం సార్, వాళ్ళు ఎవరు మమ్మల్ని స్పందించలేదు. మరి ఈ దినమున మరి మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం సార్, మాకు న్యాయం జరిగించండి సార్. మా పరిస్థితి తక్కువలో కొనుక్కున్నాం అని చెప్తున్నారండి, అన్ని ఒట్టిదేనండి. మేము ఆ రోజు గవర్నమెంట్ ఏ యాల్వి ఉందో ఆ యాల్వి ప్రకారం కొనుక్కున్నామండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము కొనుక్కొని 26 సంవత్సరాలు 2001లోనే మాకు రిజిస్ట్రేషన్ అయింది. మరి ఆ రోజే వచ్చి మాకు ఇలా ఉంది అది అని చెప్తే మేము ఆ తోటి అలా ఆగిపోయే వాళ్ళం కదా. వీళ్ళ కాడి కోడళ్ళ మెళ్ళలో ఈ మాయి మొత్తం తీసేసుకొని ఇల్లులు కట్టుకొని చేసిన తర్వాత 10 సంవత్సరాలు కట్టుకొని ఆ ఇంట్లో ఉన్న తర్వాత ఇప్పుడు వచ్చి మొత్తం కొట్టేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? ఒకళ్ళకి 3 కాపురాలు, ఈ 42 మంది కాక ఒక్కొక్క ఇంట్లో 2-3 ఉంటున్నారండి. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? ఎక్కడ మా దగ్గర రూపాయి లేదు, ఇంకా మాకు 9 లక్షల అప్పు కూడా ఉంది. మరి మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలనే కోరుకుంటున్నాం. అందరూ కూడా 42 కుటుంబాలు ఉన్న పళంగా రోడ్డును పడిపోయామండి. కట్టు బట్టలతో ఉన్నామండి. స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా అక్కడే ఆ శిథిలాల మీదే ఉన్నాము. కానీ ప్రభుత్వం వాళ్ళు ఎవ్వరూ కూడాను మమ్మల్ని కనీసం చూడటానికి కూడా రాలేదు. మేము ఎంత పోరాడుతున్నామంటే వెళ్ళని ఆఫీస్ లేదు, ఎక్కని మెట్టు లేదు, కానీ ఎక్కడా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇక్కడైనా జగన్ గారిని మా గోడు చెప్పుకొని మాకు న్యాయం చేస్తారని మేము ఇంత దూరం వచ్చాం. అసలు ఈరోజు మేము ఈ ఆంధ్రాలో ఉండాలా వద్దా? మా ఇల్లులు మేము 25 ఏళ్ల నుంచి మేము ట్యాక్సులు కడుతున్నాం, లోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ రోజు కూలదోశారు. మేము ఆంధ్రాలో ఉండాలా, వెళ్ళి తెలంగాణలో బతకాలా? మేము ఇక్కడ మాకు ఎలానో సెక్యూరిటీ లేదు. మేము అదే తెలంగాణ వెళ్ళిపోతామని సీనన్న గారికి చెప్తే లేదు, జగనన్న ఉన్నారు మనకు తోడుగా ఉంటారని జగనన్న దగ్గర తీసుకొచ్చి మాకు జగన్ గారిని కల్పించి మాట్లాడారు. మాకు ఫుల్గా భరోసా ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కష్టకాలంలో జనసేన వెన్నంటి ఉండి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నాగరాజు ఎంతో కృషి చేశారన్నారు. జనసేన తరపున టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తారని ఎన్నికలకు ముందు ఆయన ప్రకటించి ఒక దశలో ముందస్తుగా ప్రచారం చేపట్టారు. పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజును ఎంపిక చేయడంతో ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా నాగరాజు ప్రచారం చేశారు. ఉండిలో ఇటీవల జరిగిన ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తన గెలుపులో కీలకంగా పనిచేసిన నాగరాజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా త్వరలో నియమితులవుతున్నారని రఘురామ ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులతో ఆయన స్వగృహం మహాదేవపట్నంలో సందడి వాతావరణం నెలకొంది. సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. పదవికి వన్నె తెచ్చేలా శ్రమిస్తారని నాగరాజు అన్నారు. పదవి ఈ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అది రావటం మాకు చాలా సంతోషం. ఈ పదవి రావడానికి కృషి చేసిన రఘురామకృష్ణరాజు గారికి మరియు భరత్ గారికి, అలాగే పైనున్న చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉండి నియోజకవర్గ ప్రజల తరపున మరియు కూటమి నాయకుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. చాలా సంతోషం. ఈ రోజున నాకు అత్యంత ఆప్తుడు, ప్రియ మిత్రుడైన జుత్తిగ నాగరాజు గారికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించినందుకు మన ప్రీత ముఖ్యమంత్రి వైలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన డిప్యూటీ స్పీకర్ మన ఎమ్మెల్యే గారు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి, మన భరత్ బాబు గారికి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి పార్టీలకు కానీ ఎలక్షన్కి అనలేని కృషి చేశారు. చేసిన దానికి ప్రతిఫలంగా ఈరోజు మన ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆశీస్సులతో ఈ పదవి ఆయనకి రావటం మా గ్రామానికి, మా మాదేపట్నం, మా నియోజకవర్గానికి అందరికీ కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి గత ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్లో చాలా కష్టపడి, అంటే జనసేన ఇన్ఛార్జ్ అయిన జుత్తిగ నాగరాజు గారు ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిగా మన రఘురామకృష్ణరాజు గారికి ముందుగా, అంతకు ముందే రామరాజు గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండగానే ఆయన మొత్తం ఇంటింటికి తిరగడం జరిగింది, మొత్తం నియోజకవర్గం అంతా. అలాగే రఘురామకృష్ణరాజు గారికి సీటు ప్రకటించిన తర్వాత కూడా ఆయన కూడా నియోజకవర్గం అంతా తిరగడం జరిగింది. ఆయన కష్టపడిన కష్టానికి ఈ రోజుని మరి జిల్లా గ్రంథాలయం చైర్మన్గా ఆయనకి పదవి ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. మరి ఇంతకుముందు ఏఎంసీ చైర్మన్గా ఆయన ప్రకటించినా కానీ మన రఘురామకృష్ణరాజు గారు మీకు ఈ పదవి కరెక్ట్ కాదు, మీకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఈ రోజున మరి పదవి ఇవ్వడానికి ముఖ్య కారణం మరి మన ఎమ్మెల్యే గారు. కూటమిలో ఉన్న అందరూ టీడీపీ, బీజేపీ, జనసేన అందరి కార్యకర్తలు కూడా
ఆయనకి ఏదో ఒక పదవి రావాలి, ఆయన చాలా కష్టపడ్డాడు, ఖాళీగా ఉండకూడదు, ఎందుకు అలా ఉంచారనేది ఒక ఆవేదనకు మానదాకు గురవడం జరిగింది. ఈరోజు ఈ పదవి అనౌన్స్మెంట్ అవగానే ఒక ఉండి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంతో ఈరోజు అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించడం చాలా సంతోషం. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కన్మూరు రఘురామకృష్ణరాజు గారి ఆశీస్సులతో మరి నాకు ఇవ్వడం చాలా సంతోషం. మరి ఏదైతే నమ్మకంతో నాకు అప్పగించిన ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా మరి నేను పనిచేస్తాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మొత్తం ఎమ్మెల్సీలు అందరినీ కూడా కలిసి, అలాగే పార్లమెంట్ సభ్యులను కూడా కలిసి వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుని మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులను, అలాగే నరసాపురం పార్లమెంట్ సభ్యులు, మరి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారిని, మరి మొత్తం అందరిని కూడా మరి కలిసి మరి అందరి యొక్క సహకారం తీసుకుని ఈ గ్రంథాలయ సంస్థకు మరిన్ని నిధులు తీసుకొచ్చి మరి అన్ని గ్రామాల్లో కూడా గ్రంథాలయాల్ని మరి పూర్తిగా మొబిలైజేషన్ అయ్యేలాగా మరి నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొడుగులపూడి గోవిందరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే పిఏసి సభ్యులు మా కనకరాజు సూరి గారు, ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉండి నియోజకవర్గంలో ఉన్న మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, ఏరు మహిళలు అందరూ కూడా మరి నాకు ఈ పదవి రావడానికి అందరి యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉన్నాయి. అలాగే కూటమి నాయకులు అందరూ కూడా, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా మరి నాకు ఈ పదవి రావడానికి పూర్తిగా సహకరించారు. మరి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రామరాజు గారు, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీదేవి గారు, మరి మొత్తం అందరూ కూడా ఈ పదవి నాకు రావడానికి మరి కలిసికట్టుగా కృషి చేశారు. ముఖ్యంగా మా ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు అయితే మరి ఓటికి 10 సార్లు హైకమాండ్తో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, అలాగే మరి కూటమిలో ఉన్న పెద్దలందరూ సహకారం కూడా ఆయనకు కూడా పుస్తకంగా ఇచ్చి నాకు ఈ పదవి రావడానికి మరింత కృషి చేసిన మా ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, వాళ్ళ తనయులు కన్మూరు భర్త గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి యాజమాన్యం సామాజిక సేవా కార్యక్రమంగా ట్రాఫిక్ బారికేడ్స్ భీమవరం ట్రాఫిక్ పోలీస్ శాఖకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అద్నాన్ నయం అస్మి మాట్లాడుతూ మ్యాక్సీ విజన్ ఆసుపత్రి చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం వారి బాధ్యతా భావానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు. మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి వైద్య నిపుణురాలు సుధాకర్ మాట్లాడుతూ నిరంతరం బహిరంగ వాతావరణంలో పనిచేసే పోలీస్ సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ముందస్తు నిర్ధారణ ద్వారా కంటి చూపు మందగించడం, క్యాట్రాక్ట్ వంటి సమస్యలను సకాలంలో గుర్తించి నివారించవచ్చని తెలిపారు. మ్యాక్సీ విజన్ క్లస్టర్ హెడ్ అఖిల్ తోలేటి మాట్లాడుతూ సమాజ శాంతి భద్రత కోసం అహర్నిశలు సేవలందించే పోలీస్ సిబ్బందిని రియల్ హీరోస్ గా మ్యాక్సీ విజన్ భావిస్తుందన్నారు. పోలీస్ శాఖకు ఉచిత కంటి పరీక్షలు, ప్రత్యేక రాయితీలు, అవసరమైన వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. ఈరోజు మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఒక మంచి ప్రోగ్రామ్ చేశారు. మనం చూస్తున్నాం ట్రాఫిక్ యాక్సిడెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ బాగా ఇంకా డ్యూరింగ్ డ్రైవింగ్ మన డ్రైవర్స్కి ఐసైట్ సరిగా ఉందా లేదా, దట్ విల్ ఆల్సో డిటర్మైన్ హౌ ఎఫెక్ట్ ఓవర్ ట్రాఫిక్ అండ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ బై సైడ్ బ్రేక్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భీమవరం పట్టణంలో మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ తరఫున బారికేడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. మన ట్రాఫిక్ పోలీసులు నిరంతరం సమాజంలో ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. సో దాన్ని గుర్తించి ప్రజలకి ఇబ్బంది కలగకుండా బారికేడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇంతకుముందు మనము ఆల్రెడీ ఒక 20 బారికేడ్స్ లాగా ఇవ్వడం జరిగింది. అక్రాస్ ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ, వైజాగ్, సో అన్ని చోట్ల కూడా మనం ఈ బారికేడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. దీన్ని ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు వినియోగించుకొని
సకాలంలో ట్రాఫిక్ సమస్యలన్నీ నిర్మూలించాలని సో మ్యాక్సీ విజన్ CSR ఫండ్ ద్వారా సో ఇది స్పాన్సర్షిప్ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీ గారికి అలాగే మీడియా ప్రతినిధులకి ట్రాఫిక్ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యాదవ సంఘ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో యాదవ నాయకులు, యాదవ ప్రముఖులు జిల్లా నలుమూల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు కందుల భానుప్రసాద్ యాదవ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ అతి త్వరలో జిల్లా కమిటీని, నియోజకవర్గ కమిటీలను, మండల, గ్రామ కమిటీ నియామకాలు పూర్తి చేసి వారందరి సహకారంతో జిల్లాలోని ప్రతి యాదవునికి సంఘం అందుబాటులో ఉండేలా చేసి ప్రతి ఒక్కరికి సేవ చేయాలన్నది తన ఆశయమన్నారు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అలాంటి చేసుకోవచ్చు. చేసుకుంటే కనుక సుమారు ఈ జిల్లాలో 2 లక్షల మధ్యలో వేస్తా ఉన్నాం. రాజకీయంగా మనకు ఏ రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ప్రెసిడెంట్ చిన్న చిన్న రాజకీయ పదవులు తప్ప మమ్మల్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నిలబెట్టే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. మమ్మల్ని ఈ 3 లక్షల 50 జనాభా అలాగే ఈ రాష్ట్రంలో సుమారు లేదంటే 40 లక్షలు యాదవ జనాభా దేశంలోనే 30 మంది యాదవ జనాభా మమ్మల్ని ఏ రాజకీయ పార్టీ గుర్తించి మమ్మల్ని రాజకీయంగా అభివృద్ధి చేస్తున్నాం. ఆ పార్టీని మేము నిలబెట్టుకునే భవిష్యత్తులో మరింతగా పార్టీ పనిచేసే అవకాశాలు ఉంటాయి. అలాగే లోకల్గా ఎన్నికైనటువంటి లోకల్ అధ్యక్షుడు ఈ బాధ్యత అంటే అందరూ పదవి అని అనుకుంటారేమో, నేను దీని బాధ్యత అనుకున్నాను. దీని గురించిన ఆలోచన నాకు రాగానే నేను ఇంత బాధ్యత నా మీద పెడుతున్నారు, దీన్ని మనం ఎలా స్వీకరించాలి, దీన్ని ఎలా చేయాలి అని నేను చాలా ఆధారపడ్డాను. ఎందుకంటే ఎన్నోసార్లు లాగా వెంకటరావు గారి దగ్గర నుంచి, ఉద్దుసూరు గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి, మన మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఎన్నో వారి సహాయం చేస్తారు. వాటిని చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తి నా మనసులో ఉండిపోయింది. ఓహో, మనం కూడా ఒక పదవిగా వస్తే ఇలాంటివి చెయ్యాలి. మన యాదవ సంఘానికి ప్రతి ఇంటికి కూడా మన యాదవ సంఘం చేరి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క అండ, యాదవ సంఘం యొక్క అండ లభించేలాగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతోటే నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాను. అందరి సహాయ సహకారాలతో ప్రతి సామాన్య యాదవుడికి కూడా మన సంఘం వెనకాల ఉంది అనే భరోసాని, నమ్మకాన్ని ఇచ్చేలాగా పనిచేద్దాము అని నేను నిర్ణయించుకుని అదే నేను పెద్దగా తెలియజేయడం జరిగింది. పని చేద్దాం, సేవ చేద్దాం అని కోరుకున్న వాళ్ళు తీసుకోండి. అర్ధరాత్రి ఫోన్ చేస్తే హ్యాంగర్ కొన్న చొక్క వేసుకొచ్చేయండి. మనం నిలబడాల్సి వస్తే కారు లేకపోతే కాలు నడపడం చేయండి. నేను మీతో అలాగే నడుస్తాను, మీకోసం నేను అలాగే పనిచేస్తాను. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒకటే, దయచేసి మనం అందరం కలిసి పనిచేద్దాం. ఇది సమిష్టి కృషి, టీం వర్క్. ఒకరి వల్ల ఏమీ కాదు, అందరూ కలిసి. ఇంత పెద్ద టీం ఎందుకు ఎంచుకున్నాను అంటే ప్రతి ఒక్కరిని కూడా కలుపులు వెళ్ళిపోతాడు. సమస్య అది ఎవరైనా సరే, చిన్న కుర్రోడైనా సరే సమాధానం చెప్తాడు. ఏదైనా పని ఉంటే కనుక 24 గంటల్లో ఆ పని పూర్తి చేయడం జరుగుతుంది. అందులో మనం ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తడం జరుగుతుంది. మరి అలాంటి నాయకులు ఉండడం మనకు చాలా అదృష్టం. అలాంటి నాయకులు మనం ఎప్పుడు చూడలేకపోవడాము. మరి అలాగే ఇప్పుడు భానుప్రసాద్ గారు మరి జిల్లా ప్రెసిడెంట్ అవడం అనేది చాలా ఆనందకరం. మరి ఆయన ఎవరికి తీసుకెళ్లాలని
ఇంకా జనాలను చైతన్యవంతులు చేసి జనాలందరూ ఇప్పుడు ఇలాగే ఏలూరు వాళ్ళు ఎలాగైతే చేస్తారు, నిజంగా వాళ్ళు చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళిపోతారు, అలా రోజు తిరుగుతూ ఉంటారు. ఆదివారం వచ్చిందంటే 2-3 భోజనం 4-5 భోజనం చేస్తారు. మరి అలా మీరు కూడా జనాలను కలుపుకొని ఖచ్చితంగా కార్యక్రమాలు చేసి జనాలందరినీ కూడా మనం ఉన్నాం అనేది చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ మంచి భానుప్రసాద్ గారు మనందరికి తెలిసిన వ్యక్తి అయినా మంచి నాకు తెలిసిన చాలా సైలెంట్గా ఉండే వ్యక్తి, అందరికి పరిచయం వెళ్ళే వ్యక్తి. మేము పవన్ అధ్యక్షుడు అయినా సరే పట్టణంలో ఏ సమస్య వచ్చినా మా నూతన అధ్యక్షుడు పవన్ గారికి, పెద్దలు గోపాలకృష్ణ గారికి, వేది మీద ఉన్న పెద్దలందరికీ కూడా తెలియవేసి ఆ సమస్యను మేము సాల్వ్ చేసడానికి నా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ సంఘం పనిచేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ రకంగా మనం పనిచేసిన రోజున యాదవుల యొక్క మనోభావాన్ని గౌరవిస్తూ వారికి మనోధైర్యాన్ని సంఘం నింపుతుందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే సంఘం అంటే ఒక వల్ల కాదు, ఇద్దరు వల్ల కాదు, మనందరి యొక్క కోఆర్డినేషన్, ఒకరికొకరి సహకారం ఉన్నప్పుడే ఎక్కడో మూల పల్లెటూరులో ఒక సమస్య ఏర్పడితే మనం ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు అక్కడ నాయకులు అక్కడ పార్టిసిపేట్ చేసినట్లయితే ఆ సమస్య అక్కడితోనే మరి తీరడానికి అవకాశాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో 77వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారని మండిపాటు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ని బెయిల్పై బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏమిటో జగన్ చెప్పాలి. టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ డిమాండ్. విజయవాడ జోజీనగర్ 42 ఫ్లాట్ల కూల్చివేత బాధితులకు వైసీపీ అండగా ఉంటుందన్న జగన్. వచ్చే వారం తానే స్వయంగా వచ్చి కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా. సీసీ సమాప్తం. నమస్కారం.